you, I am Kusma. Welcome to MAXLOGICALS. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఆల్జీబ్రిక్ టాపిక్ మీద కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనం ఆల్జీబ్రిక్ టాపిక్ లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అంటే ఇవి మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి కూడా మనం ఈ ట్రిక్స్ చేయొచ్చు. సో బట్ అది చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతారు చాలా మంది. సో సింపుల్ ట్రిక్ యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ అయితే చేయగలుగుతున్నాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే x plus 1 by x equals to 6. Then find the value of x square plus 1 by x square అని అడిగాను. ఫస్ట్ మనం ఏమి ఇచ్చారో రాద్దాం. x plus 1 by x equals to 6 అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x square plus 1 by x square అని అడిగారు. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన టూ ఈక్వేషన్స్ లో కూడా ప్లస్ సైన్ ఉంది అని అంటే మనకి ఆన్సర్ లో మైనస్ యూజ్ చేసుకోవాలి అండి. ఓకేనా? ఇచ్చిన టూ ఈక్వేషన్స్ లో ప్లస్ ఉంటే మనం యూజ్ చేసిన ట్రిక్ లో మనం మైనస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 అంటే 6 ని ఏ అనుకుంటే a స్క్వేర్ మైనస్ 2 చేస్తాం అన్నమాట. ఓకేనా? సో 6 కాబట్టి ఫస్ట్ 6 స్క్వేర్ మైనస్ 2 చేయాలి. బికాస్ వీటిలో ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సింది మైనస్ సైన్ ఆన్సర్ లో. సో 6 స్క్వేర్ ఎంత అండి? 36 కదా. 36 మైనస్ 2 ఎంత అండి? 34. అండ్ ద ఆన్సర్ ఇస్ 34. విల్ లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అది కొంచెం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో సెకండ్ చూసుకున్నట్లయితే x minus 1 by x equals to 3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x square plus 1 by x square అని అడిగారు. సో మనం రెండు ఈక్వేషన్స్ లో ఒకటి మైనస్ సింబల్ ఉంది అండ్ ఇంకోటి ప్లస్ సైన్ ఉంది. సో ఒకటి మైనస్ ఇంకొకటి ప్లస్ సైన్ ఉండేటప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ప్లస్ అనేది మనం ట్రిక్ లో యూజ్ చేసుకోవాలి. నేను చెప్తాను, ఇక్కడ రాసుకుంటున్నాను. ఫస్ట్ మనకి రెండు కూడా ప్లస్ సైన్స్ ఇచ్చారే అనుకోండి, మనం మైనస్ సైన్ యూజ్ చేయాలి ట్రిక్ లో. ఒకవేళ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ఇస్తే మనం ఆన్సర్ లో ఏం యూజ్ చేయాలంటే ప్లస్ అనే సైన్ యూజ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఒకటి మైనస్ ఇచ్చాము, ఇంకొకటి ప్లస్ ఇచ్చాము. సో మనం ఏ సైన్ యూజ్ చేసుకోవాలి ట్రిక్ లో అని అంటే ప్లస్ అనే సైన్ యూజ్ చేసుకోవాలి. సో మనకి ఏ అంటే 3 కదా, అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 చెయ్యాలి. సో అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఎంత అవుతుంది అంటే 3 స్క్వేర్ ప్లస్ 2. 3 స్క్వేర్ ఎంత అండి? 9 కదా. 9 plus 2 ఎంత అండి? 11. We look at one more example. x minus 1 by equals to 2. Then find the value of x power 4 plus 1 by x power 4. ఇప్పుడు వరకు మనం స్క్వేర్స్ చేసాము. స్క్వేర్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందనే చూసింది. x power 4 అంటున్నాం. మనం x power 4 ఎలా రాసుకోవచ్చు? x స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదండి. ఇది ఎలా ఉంది? a పవర్ m హోల్ పవర్ n గా ఉంది. దాన్ని ఎలా రాసుకుంటాం? a పవర్ m ఇంటూ n గా రాసుకుంటాం కదండి. సో మనం x పవర్ 4 ఎలా రాసుకోవచ్చు? x స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ x స్క్వేర్ చేద్దాము, ఆ తర్వాత హోల్ స్క్వేర్ చేద్దాం. x స్క్వేర్ ఫస్ట్ మనం రెండు ఈక్వేషన్స్ లో సైన్స్ చూస్తాం. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. సో మనం ఆన్సర్ లో ఏ సైన్ యూజ్ చేస్తామండి? ఒకటి మైనస్ సైన్ ఒకటి ప్లస్ సైన్ ఉంటే మనం ప్లస్ సైన్ యూజ్ చేస్తాం. సో x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ చేద్దాం. సో మనకి ఇక్కడ 2 ఇచ్చారు అంటే 2 స్క్వేర్ ప్లస్ 2. 2 స్క్వేర్ ఎంత అండి? 4 కదా. 4 ప్లస్ 2 ఎంత? 6. సో ఇప్పుడు x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 చేద్దాం. x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4. మనం ఈ టూ ఈక్వేషన్స్ ని కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ లో ప్లస్ సైన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో ప్లస్ సైన్ ఉంది. సో రెండు ప్లస్ సైన్స్ వచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలి ఆన్సర్ లో? మైనస్ సైన్ కదండి. సో దిస్ ఇస్ ఏ మనకి. సో ఏంది? ఏ స్క్వేర్ ఏం చేస్తాము? ప్లస్ కదా. అంటే రెండు ప్లస్ సైన్స్ ఉన్నప్పుడు మనం మైనస్ తీసుకుంటాము. ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే 36. 6 స్క్వేర్ 36 మైనస్ 2. 36 మైనస్ 2 ఎంత అండి? 34 కదా. సో విల్ లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. x plus 1 by x is equals to 3. Then find the value of x cube plus 1 by x cube అని అంటున్నారు. సో ఇప్పుడు వరకు మనం స్క్వేర్స్ చూసాము, ఫోర్స్ చూసాము. ఇప్పుడు మనం క్యూబ్స్ చూద్దాం. క్యూబ్స్ యొక్క ఆన్సర్ ఎలా వస్తుంది? ఫస్ట్ టూ ఈక్వేషన్స్ లో సైన్స్ చూస్తాం. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. మనకు ఆన్సర్ లో ఏ ట్రిక్ వస్తుంది? ప్లస్ ప్లస్ ఉంటే మనకు మైనస్ సైన్ యూజ్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ అయితే మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ప్లస్ ప్లస్ మైనస్ కాబట్టి మనం మైనస్ సైన్ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని క్యూబ్ చేసుకుంటాం. క్యూబ్స్ కదా చేస్తాం. 3 క్యూబ్ ఎంత అండి? 27 కదా. 27 మనం యూజ్ చేయాల్సింది ఏంటి? రెండు ప్లస్లు ఉంటాయి మైనస్ కాబట్టి మైనస్ 2. 27 మైనస్ 2 ఎంత అండి? 25 కదా. ఆల్జీబ్రిక్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మ్యాథ్స్ లాజికల్స్. థ్యాంక్ యూ.